హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. 10th స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదే ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. సో వీడియోను ఫస్ట్ నుండి ఎండ్ వరకు మొత్తం చూడండి. అప్పుడే వీడియో ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక 10 మెమోలో మార్కులు, సబ్జెక్టుల గ్రేడ్లు, సిబిఎస్ఈ తరహాలోని ధృవపత్రాలు, 2-3 రోజుల్లో ఫలితాల వెల్లడి. ఈనాడు హైదరాబాద్ 10వ తరగతిలో ఈసారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు క్యూములేటివ్ గ్రేడింగ్ పాయింట్లు, యావరేజ్ సిజిపిఏ ఇచ్చేవారు. ఇక నుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తున్నారు. జిపిఏ అనేది ఇవ్వరు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాలకు, కరిక్యులర్ యాక్టివిటీస్లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో-కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. ప్రస్తుతం సిబిఎస్ఈలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తున్నారు. సిబిఎస్ఈలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి మొత్తం ఎంతో ఇవ్వడం లేదు. ఇక్కడ అదే విధంగా ఉంటుందా, అందుకు భిన్నంగా మొత్తం మార్కులు పొందుపరుస్తారా అనేది తేలాల్సి ఉంది. సో మనకి ఈ వీడియో మొత్తం 10th వాళ్ళ మార్క్స్ మీద, గ్రేడా మార్క్స్ అని దానిపైనే మన వీడియో అనేది చేయడం జరిగింది. ఈ వీడియోలో పూర్తిగా దానిపై ఉంది. ఫలితాల విడుదలకు తొలగిన అడ్డంకి. 10వ తరగతిలో మార్కుల మెమోలు ఎలా ఉండాలన్న విషయమే ఇప్పుడు స్పష్టత ఇవ్వడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. 2-3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా ఉన్న ఈవి నరసింహారెడ్డి బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కొత్త అధికారి లేకుండా విడుదల వద్దనుకుంటే 1-2 రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో మనకి రిజల్ట్స్, ఇందుకే ఈ రీజన్కే మనకి రిజల్ట్స్ అనేవి డిలే అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి. గ్రేడ్స్ అండ్ మార్క్స్ అనే కొత్త సిస్టమ్ అనేది మనకి రాబోతుంది. సో స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ లాగే చెప్పొచ్చు. సో ఇది అండి మన 10th తెలంగాణలోని 10th వాళ్ళ సిచ్యువేషన్. అందుకే మనకి రిజల్ట్స్ అనేది ఇంకా రావడం లేదు. సో త్వరలోనే విడుదల చేస్తామని చెప్తున్నారు. ఈ మంత్ ఎండింగ్ లోపే, either 30, 29 లోపే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏ రోజు వచ్చేటివి కూడా మనకు తెలీదు. సడన్ సర్ప్రైజ్గానే రిజల్ట్స్ కూడా వస్తాయి. సో మీరు ఎగ్జైట్గా వెయిట్ చేస్తూ ఉండడమే. అంతకు మించి మనం ఏమి చేయలేము కూడా. ఏ క్షణంలో రిజల్ట్స్ వస్తాయో ఎవరికి తెలియకుండా ఉంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మనస్ఫూర్తిగా నమ్మండి, అదే నిజమవుతుంది. అలాగే రిజల్ట్స్ అనేవి వచ్చే ముందు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన రోజు కూడా వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీకోసం మన ఛానల్లో లింక్ అనేది ఉంచడం జరుగుతుంది. మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు రిజల్ట్స్ అనేవి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఛానల్లో లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియో డిస్క్రిప్షన్లో. సో మీరు మన ఛానల్ ఓపెన్ చేసి, వీడియో ఓపెన్ చేసి, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో అందుకే మీరు మన ఛానల్కి స్టేగా ఉండండి. వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాగే వీడియోస్ ఉంటాయి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే జాబ్స్కి సంబంధించి.
అలాగే కొత్తగా ఏమన్నా ఇన్ఫర్మేషన్కి సంబంధించి వీడియోస్ కూడా చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.